దీనికి పేరింగ్ చేసి ఉన్నది ఆల్రెడీ. సెల్ వేస్తే ఇప్పుడు పని చేస్తుంది. ఆన్ అయింది, ఓకే, ఆఫ్ అయింది, ఓకేనా? ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఇంకోటి కొత్త రిమోట్ తీసుకుంటున్నా, పేరింగ్ అంటారు. ఇప్పుడు మనం కొత్త రిమోట్ తీసుకున్నాం, ఇక్కడ నుంచి మీకు రిమోట్ ఖరాబ్ అయింది ఇది. ఇప్పుడు కొత్త రిమోట్ తెచ్చుకున్నప్పుడు ఈ రిమోట్ ఏమంటే పని చేయదు, నీకు పని చేస్తుందా కావాలి. దీన్ని ఏం చేయాలి, ఒకసారి ఇది ఆఫ్ చేసుకొని ఇది ఆన్ చేసుకొని ఈ పుష్ స్విచ్ ఉందా ఒక్కసారి నొక్కి వదిలిపెట్టాలి, ఒక 3 సెకండ్స్ అట్లా ఇట్లా నొక్కితే ఒక నిమిషం ఎర్లైట్ వస్తుంది. ఇది పుష్ స్విచ్ నొక్కగానే ఎర్లైట్ వస్తుంది. వచ్చినప్పుడు ఆఫ్ బటన్ ఇది ఒకసారి నొక్కి వదిలిపెడితే ఇట్లా బ్లింక్ అయిపోతుంది. పోయిన తర్వాత మళ్ళీ ఆన్ బటన్ ఒకసారి నొక్కితే బ్లింక్ అయిపోతుంది. పోయిన తర్వాత మళ్ళీ ఇది ఆన్ బటన్ నొక్కితే ఆన్. అర్థమైందా? ఇదే అయిపోయిన తర్వాత ఇది ఆఫ్ చేసినాం, ఇది దీనికి పేరింగ్ అయింది. మళ్ళా ఈ రిమోట్ ఆల్రెడీ పేరింగ్ అయ్యి ఉన్నది కదా, పని చేయదు మళ్ళీ. దానికే ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైతే పేరింగ్ చేస్తామో ఇప్పుడు పని చేస్తుందా, పని చేయదు. ఇదే పని చేస్తుంది. మనం ఎప్పుడైతే పేరింగ్ చేస్తామో అదే పని చేస్తుంది. అది మళ్ళీ ఇది పేరింగ్ చేయాలంటే మళ్ళీ పుష్ బటన్ నొక్కితే రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ వచ్చినప్పుడు ఇది ఆఫ్ బటన్ ఒకసారి బ్లింక్ అయిపోవాలి, మళ్ళీ ఆన్ బటన్ ఒకసారి నొక్కితే రెడ్ లైట్ బ్లింక్ అయిపోతుంది. పోయిన తర్వాత ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, రెడ్ లైట్ కూడా వచ్చిపోతుంది. ఆఫ్ అండ్ ఆన్, మళ్ళీ తర్వాత ఆన్, ఇట్లా చేస్తే దీన్ని పేరింగ్ అంటారు. ఇది లేకపోతే రాదు. ఒక్కోసారి వాళ్ళు ఉల్టా చేసారనుకో, దాన్ని ఆన్ చేసినప్పుడు ఆఫ్ అవుతుంది, ఆఫ్ చేసినప్పుడు ఆన్ అవుతుంది. అప్పుడు ఇట్లా మళ్ళీ ఫ్రెష్గా పుష్ చేసి పేరింగ్ చేసుకోవాలి. ఇది ప్రెస్ చేయటం, ఇది చేయటం, మళ్ళీ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది.